రాజమహేంద్రవరం నగరంలో జనవరి 11వ తేదీన అనుశ్రీ థియేటర్లో ప్రీ రిలీజ్ అయిన మనశంకర్ వరప్రసాద్ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో సందడి చేస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి అభిమానులు భారీ సంఖ్యలో థియేటర్కు చేరుకుని సినిమా వీక్షించి ఉత్సాహంగా స్పందించారు. సినిమా ప్రారంభం నుంచే కథనం, సందేశం, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని అభిమానులు చెప్పారు. చాలా అద్భుతం. ఈ 2026లోనే మనకి 12వ తారీఖు 14వ తారీఖు భోగి అయితే 15వ తారీఖు సంక్రాంతి అయితే మనకు వచ్చేది ఈ మనశంకర్ వరప్రసాద్ గారు 12వ తారీఖే మహా గొప్ప పండగ వాతావరణం తీసుకొచ్చింది. ఈ సినిమా తీసినందుకు మన చిరంజీవి గారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. జై చిరంజీవా. చాలా బాగుంది, చాలా బాగుంది మేడం. సినిమాలు బాగుంది సార్, చాలా బాగుంది సినిమా. చాలా బాగుందండి. సూపర్ 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 బాగుందని చాలా బాగుంది. సూపర్. సంక్రాంతి హిట్ మొత్తం ఇదే. చాలా బాగుంది సంక్రాంతి సినిమా ఇదే. బొమ్మ బ్లాక్ బాస్టర్. బ్లాక్ బస్టర్. చాలా బాగుందండి, సూపర్ ఉందండి. నిన్న ఫ్యామిలీ స్టోరీ చాలా, ఇంకా మాటలో చెప్పలేమండి. చిరంజీవి గారు అప్పుడు ఎలా తీశారు, ఇప్పుడు కూడా అలాగే తీసారు సినిమా అండి. ఫ్యామిలీ స్టోరీ, ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూడొచ్చండి. 100 days కంపల్సరీ అండి. మెగాస్టార్ ఫ్యామిలీ చూసి సినిమా అంటే బ్లాక్ బాస్టర్. సంక్రాంతి ఇట్టు మందే కొట్టింది. సినిమా బ్లాక్ బస్టర్ బొమ్మ సూపర్ బేవత్సం. క్లీన్ హిట్. సంక్రాంతి బ్లాక్ బస్టర్. స్టెప్ ఏమో బ్లాక్ బస్టర్. సంక్రాంతి హిట్ కొట్టాం. హిట్ మూవీ భయ్యా. సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్. చాలా బాగుందండి. అనిల్ రావిపూడి గారికి పాలాభిషేకం చేయాలి. మెగా అభిమానులందరూ కూడా ఒక బ్రహ్మాండమైన సినిమా తీశారు. 2.5 గంటలు అసలు ఎలా గడిచిపోయిందో కూడా మూవీలో తెలియలేదు. ఒక ఫెంటాస్టిక్ సినిమా తీశారు. శంకర్దాదా MBBS ఎలా ఉందో మళ్ళీ ఆ తర్వాత కంటిన్యూగా నవ్వే సినిమా ఇది సినిమాలో. సో థ్యాంక్ యూ అనిల్ రావిపూడి. థ్యాంక్ యూ. చెప్పాలి. సినిమా సంక్రాంతి కోడి పందాలు ఎంత ముఖ్యమో ఈ వరప్రసాద్ గారు సినిమా కూడా అంతే ముఖ్యం. సూపర్ బ్లాక్ బస్టర్ అండి. దీని మించిన సినిమా ఇప్పుడు అయితే రాదు. థ్యాంక్ యూ. స్టోరీ అయితే బాగుందండి, చాలా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. అండ్ వెంకటేష్ అండ్ చిరంజీవి వెబ్సైట్ అయితే హైలైట్ అండి మూవీకి. లాస్ట్ అమేజింగ్ జోష్ అండి, సూపర్ కామెడీ. అసలు ఎక్కడ ఏ పాయింట్ లో బోర్ కొట్టలేదు మూవీ అయితే. వెంకటేష్ అయితే ఎరగదీస్తారండి అసలు. ఇద్దరు కాంబినేషన్ అయితే అసలు సూపర్ ఉందండి. డెఫినెట్లీ అండి. సంక్రాంతి మందే.